నమస్కారం రన్ టీవీ తెలుగు న్యూస్ కు స్వాగతం. నేనే మీ శాలిని ప్రియ. నేటి ప్రధాన వార్తల్లో మదనపల్లెలో మట్టి మాఫియా దందా, ఏపీ ఆర్థిక వనరులపై సీఎం కీలక చర్చలు, పాఠశాలల్లో జాతీయ గేయంపై కేంద్రం కొత్త రూల్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. మదనపల్లెలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. మదనపల్లె పుంగనూరు పరిసరాల్లో మట్టి మాఫియా పంజా విసురుతోంది. అభివృద్ధి ముసుగులో కొండలు గుట్టలను యథేచ్ఛగా తవ్వేస్తూ ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తున్నారు. ముఖ్యంగా సెలవు రోజుల్లో జేసీబీలతో భూమిని చదును చేస్తూ కోట్లాది రూపాయల విలువైన మట్టిని తరలిస్తున్నారు. జిల్లా కేంద్రం కావడంతో భూముల ధరలు పెరగడం, కబ్జాదారులు రెచ్చిపోవడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో ఏపీ సీఎం బిజీ కేంద్ర సాయం కోసం విన్నపం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో జరిగిన భేటీలో ఏపీ సీఎం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చించారు. 16వ ఆర్థిక సంఘం రెవెన్యూ లోటు గ్రాంటును రద్దు చేయడంతో రాష్ట్రం నష్టపోతోందని, ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆదుకోవాలని కోరారు. పెండింగ్ లో ఉన్న నిధులను తక్షణమే విడుదల చేయాలని, అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం అండగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మడికొండ గురుకులంలో ఉద్రిక్తత, ప్రిన్సిపాల్ పై విద్యార్థినుల తిరుగుబాటు. హన్మకొండ జిల్లా మడికొండలో విద్యార్థినులు రోడ్డెక్కారు. తరగతికి కేవలం 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చారన్న కారణంతో ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి తమపై భౌతిక దాడికి పాల్పడ్డారని, కులం పేరుతో దూషించారని విద్యార్థినులు కన్నీరు మున్నీరయ్యారు. భారీ నిరసనల అనంతరం రంగంలోకి దిగిన అధికారులు విచారణ చేపట్టి బాధ్యురాలైన ప్రిన్సిపాల్ ను సెలవుపై పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పిల్లలపై ఇలాంటి అకృత్యాలకు పాల్పడే ఉపాధ్యాయులపై ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవాలో మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జాతీయ గేయం వందే మాతరంపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు. ఇకపై అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో జాతీయ గీతం కంటే ముందే జాతీయ గేయం వందే మాతరం ఆలపించడం తప్పనిసరి చేస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వందే మాతరం పాడుతున్నప్పుడు అందరూ గౌరవంగా లేచి నిలబడాలని, దీనికి అంతరాయం కలిగిస్తే 3 ఏళ్ల జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. అయితే సినిమా హాళ్లలో ప్రదర్శనకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణంలో బయటపడ్డ మస్క్, జూకర్బర్గ్ ఫోటోలు. అమెరికాను వణికించిన జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా విడుదలైన ఫైళ్లలో ప్రపంచ కుబేర్లు ఎలాన్ మస్క్, మార్క్ జూకర్బర్గ్ ఒక విందులో పాల్గొన్న ఫోటో వైరల్ అవుతోంది. గతంలో తాము ఎప్పుడూ ఎప్స్టీన్ పార్టీలకు వెళ్లలేదని చెప్పిన మస్క్ ఇప్పుడు ఈ ఫోటోలో కనిపించడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. చూసారుగా, ఇవి ఇప్పటి వరకు ఉన్న కీలక పరిణామాలు. ప్రకృతి వనరుల దోపిడీ నుంచి గ్లోబల్ కుంభకోణాల వరకు అన్ని విషయాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటుంది మీ రన్ టీవీ తెలుగు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రన్ టీవీ తెలుగును. సబ్స్క్రైబ్ చేసుకొని. దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియ సైనింగ్ ఆఫ్.